రైట్. క్రాంతి గారు చెప్పండి, ఒక అడ్వకేట్, మీరు ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. మన భారతదేశ స్వతంత్రంలో సామాన్యుడు దొంగతనం చేస్తే నేరం, కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేస్తే బిజినెస్. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉండాలి. నా ప్రశ్న అర్థమైందా మీకు? సామాన్యుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రికవరీ చేస్తారు. కార్పొరేట్ వాళ్ళు వ్యాపారం చేస్తే, దొంగతనం చేస్తే దాన్ని వ్యాపారం అంటున్నాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ పరిధిలోకి రావా? ఖచ్చితంగా, ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఉంది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇవి అందరికీ సమానంగా అందాలి అనేది మన రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో పొందపరిచిన మూల సిద్ధాంతం. అది మూల సిద్ధాంతం. ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అవి ఇన్ఫ్రింజ్ అనేటివి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద, ఎగ్జిక్యూటివ్ మీద ఖచ్చితంగా ఉంది. అయితే ఈరోజు యువజన పార్టీ తరఫున నేను ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, మహిళా కమిషన్ చైర్మన్ గారు వెళ్ళారు, తనిఖీలు చేశారు, అంతా బాగానే ఉంది. ఈరోజు ఆవిడ చేసిన తనిఖీలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి గమనించారు, ఇవన్నీ మనం వీడియోల రూపంలో చూస్తున్నాం. ఈ వీడియోల రూపంలోనే కాకుండా ప్రభుత్వం దీని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అసలు ఏంటి, విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలేంటి, వీటన్నిటినీ క్లుప్తంగా ఒక శ్వేతపత్రం పైన పెట్టి వాటిని పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఆ రోజు సెప్టెంబర్ 28వ తారీఖున ఆవిడ మొదటిసారి శ్రీ చైతన్య మాదాపూర్ ఆ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి సాయి హైటెక్ ప్లాజా అనే బిల్డింగ్ పైన రైడ్ చేయడం జరిగింది. అదే బిల్డింగ్ దగ్గర ఆవిడ రైడ్కి వెళ్ళే కొద్దిసేపటి ముందు మా మీద శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించినటువంటి 60 మంది గూండాలు దాడి చేసిర్రు. మేము అక్కడికి ఎందుకు వెళ్ళినామంటే, 2 తల్లిదండ్రులు వచ్చి మా పిల్ల హాస్పిటల్లో ఉంది, ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ మా పిల్లతో పాటు ఇంకొక 10 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా నెలకు 3 సార్లన్నా ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే, మేము ఆ రోజు చాలా సాహసోపేతంగా అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు ఆ పేరెంట్స్ సమక్షంలో అక్కడ జరిగిందంతా ప్రతి ఒక్కరు చూసిర్రు. ఆ పేరెంట్స్ని కూడా, అసలు పేరెంట్స్కి ఏం దౌర్భాగ్యమైన పరిస్థితి పడ్డది ప్రజాస్వామ్యంలో అర్థమవట్లేదు. మనము ఫీజులు కట్టాలి, పిల్లల్ని చదివించమని రిక్వెస్ట్ చేయాలి. మన పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే ఎందుకురా ఫుడ్ పాయిజన్ అయింది అని అడిగితే వాళ్ళు మన పేరెంట్స్ని గల్ల పట్టుకొని బయటికి నూకే పరిస్థితికి రావడము. అండ్ ఇవన్నీ పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పెడితే యథాతథగా ఏముందిలేండి, కంప్లైంట్ ఇవ్వండి, పోండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అని దాన్ని తోసిపుచ్చడము. ఇది మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి సెప్టెంబర్ 28వ తారీఖు జరిగిన ఘటన గురించి ఇచ్చినటువంటి కంప్లైంట్. అదే రోజు కొద్దిసేపటి తర్వాత ఉమెన్ కమిషన్ చైర్మన్ వెళ్ళారు. ఇగో వీళ్ళందరూ ఎవరు అని అంటే, అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందిరా బాబు అని ప్రశ్నించడానికి వెళ్తే మా మీద దాడి చేసినటువంటి గూండాలు, రౌడీలు, ఇవన్నీ ప్రాపర్ ఛానళ్ల ద్వారా కంప్లైంట్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. సో ఇదే విధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా మల్టిపుల్ టైమ్స్ కంప్లైంట్స్ ఇచ్చినాము. వాళ్ళ మీద తనిఖీలు చేసేది, తగినట్టు చర్యలు కూడా తీసుకున్నారు. అదేదో తూతు మంత్రం లానే ఉంది. ఈ రోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు కూడా వెళ్ళిర్రు, మళ్ళీ తనిఖీలు చేసిర్రు. ఇంకో 4 రోజులు ఆవిడ కామ్ గా ఉంటారు, మళ్ళీ వెళ్తారు. ఇలా కాకుండా ప్రాపర్ గా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇవాళ సుమోటోగా తీసుకునేటువంటి ఛాన్స్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఏదేమైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందాలో భాగంగా ఈ హాస్టల్స్, మెస్సుల్లో తనిఖీ